ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ పెరిగితే గోడలు గీకేస్తాం, మట్టి తవ్వేస్తాం, లేదా బళ్ళు పాడు చేసేస్తాం. ఇలాంటివన్నీ కాదు. నాకు ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో 186 పెరిగారు కదా, వీటితో నేను ఒక మంచి పని చేయాలనుకుంటున్నా. అదేంటి అని అంటే, నేను ఒక 186 రూపీస్ పోక్ చేసేసాను. అవన్నీ తీసుకొని ఒక మంచి హోటల్కి అయితే వెళ్ళడం జరిగిందనమాట. అక్కడికి వెళ్ళి నేను ఒక ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. దాని కాస్ట్ మాకు 120 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. తర్వాత ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ఒక 10 రూపీస్ వాటర్ బాటిల్, అలానే ఒక థమ్స్అప్ బాటిల్ 20 రూపీస్ది తీసుకున్నాం అనమాట. ఇవన్నీ తీసుకోగా మా దగ్గర ఇంకా 36 రూపీస్ అయితే అమౌంట్ మిగిలిపోయింది. మేము బిర్యానీ, థమ్స్అప్, వాటర్ బాటిల్ 36 రూపీస్ పట్టుకొని ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ ఒక వ్యక్తి ఫుడ్ తినలేదమ్మా ఇంకా అని చెప్పారు. ఆయన దగ్గర తీసుకెళ్ళి ఇచ్చాము. నిజంగా ఇవ్వగానే ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే, అబ్బా రియల్ హ్యాపీనెస్ అంటే ఇదే కదా అని అనిపించింది నాకు. ఎన్నో వీడియోస్ చాలా గుడ్డిగా ఫాలో అయిపోతూ ఉంటాం కదా మనం. ఇలాంటివి కూడా ఫాలో అయితే ఇలాంటి వాళ్ళ కడుపు నింపిన వాళ్ళం అవుతాం. అలానే ఈయనిచ్చిన బ్లెస్సింగ్స్ అన్నీ కూడా నా ఈ 186 ఫాలోవర్స్ అందరికీ చెందుతాయి. థ్యాంక్ యూ సో మచ్. అలానే నెక్స్ట్ టైం పెరిగిన ఫాలోవర్స్తో ఇంకొన్ని మంచి పనులు చేసేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.